హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 10th క్లాస్ అర్హతతోటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి అని ఎవరికైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలు కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అన్ని అలవెన్స్ కలుపుకుంటే కన్నా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అలవెన్స్లు అయితే ఉంటాయి కదా, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 45,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకుంటే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం అయితే. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది ఏంటంటే నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నట్టు ప్రతి ఒక్కరిన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అయితే చేయండి బ్రదర్. మీరు లైక్ చేసినట్టు మన ఛానల్ కొంత బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా మనకు ఆర్ఆర్బీ, ఏఎల్పీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఇలాంటి కోర్సెస్ అనేది కేవలం 399కి విత్ 1 వాడి తెస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. లేదనుకుంటే కన్నా మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు July 1, 2026 మార్నింగ్ 10 గంటలు అంటే మనకు ఈ రోజు నుంచి మనకు మార్నింగ్ అయితే అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు July 31, 2026 ఈ నెల 31 వరకు టైం అయితే ఉంది. అయితే బ్రదర్ మీకు సపరేట్గా ఒక అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. బట్ కంపల్సరీ మీరు లైక్ చేస్తే నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత మీకు ఏదైనా మిస్టేక్ చేసింటే కూడా ఎడిట్ ఆప్షన్ అయితే వాళ్ళు ఇప్పుడైతే జరిగింది. August 3 నుండి August 5 వరకు అంటే మనకు ఓవరాల్గా 3 డేస్ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ ఇవైతే చూసుకున్నట్టయితే అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బట్ మన సబ్స్క్రైబర్కి వచ్చేసి గ్రూప్ సి క్యాడర్కి ఎక్కువ మంది అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్ అవుతాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు డిగ్రీ కానీ ఇంకా బీటెక్ కానీ ఇంకా వేరే క్వాలిఫికేషన్ ఉంటే మీరు గ్రూప్ ఏ లేదా గ్రూప్ బి క్యాడర్ పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోండి. ఎనీవే ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకుంటే ముందుకు వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. గ్రూప్ సి లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే బేసిక్ పే మీకు 18,000 నుండి 56,900. బట్ ఇక్కడ ఏంటంటే మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 45,000 అబో మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు. అయితే ఇక్కడ మనకు ఎంటీఎస్లో కూడా మనకు సపరేట్గా మనకు సబ్ కేటగిరీ పోస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మెసెంజర్, వార్డ్ బాయ్, ఫీమేల్ అటెండెంట్, ఆయా అండ్ అదేవిధంగా మనకు ల్యాబ్ అటెండెంట్, ఫార్మసీ అసిస్టెంట్ మనకి ఈ విధంగా అయితే మనకు అటెండెంట్ అని మనకి ఈ విధంగా అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఎంటీఎస్లో వచ్చేసి మనకు ఓవరాల్గా 43 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకు 9, ఓబీసీ వాళ్ళకు 22. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకి పోస్ట్ అయితే లేవు. బట్ యువర్లో ఉన్నటువంటి పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా అప్లై లాస్ట్ డేట్ మనకి ఏదైతే ఉందో July 31కి ఆ డేట్కి మీకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం మీకు 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 30 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కన్నా 28 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కేవలం 10th క్లాస్ సరిపోతుంది అనమాట. ఇక్కడ క్లియర్ చూసుకోరు. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయితే ఇచ్చాడు. ఒకవేళ మీకు ఐటీ ఉంటే కూడా మీరు ఐటీ పెట్టి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఐటీ వచ్చేసి నాట్ మ్యాండేటరీ, 10th ఉన్నా సరిపోతుంది. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక సెకండ్ పోస్ట్ వచ్చి మనకు స్టాఫ్ కార్ డ్రైవర్ అనమాట. 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 3, ఓబీసీలకు 1. మనకు 18 to 25 అయితే ఉండాలి. ఓబీసీలు ఉన్నారు కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ కార్ డ్రైవర్కి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు మోటార్ కార్స్ కానీ మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇక అదేవిధంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మోటార్ మెకానిజం మీకు నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి వచ్చేసి 26 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 13, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 2, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా మీరు 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదంటే కన్నా డిప్లొమా స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏంటంటే టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ అయితే కానీ మీకు 35 words మీరు టైపింగ్ అయితే చేయాలి.
ఒకవేళ మీరు హిందీ అయితే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేస్తే నేర్చుకోండి. అయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 30 ఇయర్స్, ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 32 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పోస్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ అంటారు. ఓవరాల్ మనకు అప్పర్ డివిజన్ క్లర్క్కి 31 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 15, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 వేకెన్సీస్ అనమాట. ఇక దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు అంతే సింపుల్గా డిగ్రీ పాస్ అయినా సరిపోతుంది. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఇచ్చాడు కానీ డిజైరబుల్ అది. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు ఎల్డీసీకి ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కలుపుకొని 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 30 ఇయర్స్, యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 27 అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫరు. దీనికి వచ్చేసి మెట్రిక్ ఆర్ ఈక్వలెంట్ అంటే మనకు 10th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు షార్ట్ హ్యాండ్ టైపింగ్ అయితే స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉంటే కానీ అప్లై చేసుకోండి. 7 పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కాంపౌండర్. 3 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు ఎక్కడైనా కానీ మీరు కాంపౌండర్ వర్క్ చేసినట్టు సర్టిఫికేట్ ఉన్నా లేకుంటే ఏదైనా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రేడియోగ్రాఫరు. 1 పోస్ట్ అయితే ఉంది. 10+2 విత్ సైన్స్ సబ్జెక్టు. ఇంటర్లో మీరు సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సోషల్ వర్కరు 2 పోస్టులు అయితే ఉన్నాయి. బిలో 20 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు సోషల్ వర్కింగ్లో మీకు డిప్లొమా కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక ఫార్మసిస్టు ఓవర్లో 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10+2 ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ గ్రూప్ చేసి ఉండాలి అండ్ 2 ఇయర్స్ డిప్లొమా అయితే చేసిన అనమాట. ఫార్మసీ అనేది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకోటి మీరు ఫార్మసీ కౌన్సిల్ అది స్టేట్ కానీ సెంట్రల్లో కానీ మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి మీరు. అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినటువంటి కూడా మనకు గ్రూప్ సి క్యాడర్స్ అనే పోస్టులు, ఇంకా మనకు గ్రూప్ బి పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. గ్రూప్ బి పోస్టులు వచ్చేసి మనకు హిందీ అసిస్టెంట్ అని, ప్రూఫ్ రీడర్ అని, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అని, అండ్ ఎంఎల్టీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ అని, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ దానికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దానికైతే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సిలబస్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుందంటే ఇక్కడ గ్రూప్ సి క్యాడర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ముందుగా సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎంటీఎస్కి అప్లై చేసుకుంటే కన్నా వాటికి వచ్చేసి ఎలాంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. అండ్ ఇంకోటి గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి 0.25 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేసుకుంటే కన్నా ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంటీఎస్ అండ్ ఎల్డీసీ కానీ స్టాఫ్ కార్ డ్రైవర్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం వీడియోలు అన్నీ కూడా మనం కవర్ చేయలేము అనమాట. ఇక్కడ ఎంటీఎస్కి వచ్చేసి చూసుకున్నట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎంటీఎస్ స్టాఫ్ది గ్రేడ్ ఎగ్జామినేషన్ సిలబస్ 70 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ రీజనింగ్ 20 మార్కులకు. నెక్స్ట్ మనకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నుంచి 10 మార్కులకు. టోటల్ మార్కులు మనకు 100 క్వశ్చన్లు 100 మార్కులకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు 100 నిమిషాల టైమింగ్ అయితే ఇస్తారు. ఒకవేళ ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఉంటే కన్నా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్ టు మీకు 30 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారనమాట. అంటే మనకు 130 మినిట్స్ అనమాట. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు కంపల్సరీ మీరు అప్లై తీసుకుని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనేది కొంచెం ఎక్కువనే పెట్టడం అయితే జరిగింది. ఎవరికైతే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది 500 రూపాయలు ఉందన్నమాట. ఈ 500 రూపాయలు ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా చేయాలి, ఇన్క్లూడింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా అనమాట. ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది యువర్ ఓబీసీ వాళ్ళు మాత్రమే 800 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. అంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఏంటంటే 500 ప్లస్ 800 ఓవరాల్ మనకు 1300 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫీజు అనేది. ఒకవేళ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వీళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు. కేవలం వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేటగిరీ వాళ్ళు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కంపల్సరీగా 1300 రూపాయలు పేమెంట్ చేసుకోండి. అందుకే నేను ఎందుకు చెప్పానంటే వీడియో స్టార్టింగ్లోనే ఈ నోటిఫికేషన్కి చాలా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ 10th క్వాలిఫికేషన్ అండ్ మంచి పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని. బట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు కూడా చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపించారన్నమాట. చాలామంది అయితే పేమెంట్ ఎక్కువ ఉందని అప్లై అయితే చేయరన్నమాట. ఎవరికైతే జాబ్ కావాలి నేను సెన్సర్గా ప్రిపేర్ అవుతున్నాను కంపల్సరీ నాకు జాబ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వాళ్ళు ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు మన ఓన్ స్టేట్లో ఏదైతే తెలంగాణ ఉంది కదా
తెలుగు స్టేట్ అక్కడైతే కండక్ట్ చేస్తున్నాడు. సిబిటి ఎగ్జామ్ చూసుకోండి. న్యూఢిల్లీ, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్, గువాహతి ఇక్కడైతే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు దగ్గరనే కాబట్టి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి, మిస్ అయితే అవద్దండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.